పరమేశ్వరుడు కానుని మొక్కుని ఉన్నటువంటి ఆ తపోవనానికి వెళ్ళింది. నారద మహర్షి యొక్క ఆజ్ఞానుసారం పార్వతీ అమ్మవారు పూజాక్షతలు తీసుకొని పరమేశ్వరుని సేవించడానికి ఆ పరమేశ్వరుని యొక్క ఉద్యానవనానికి వెళ్ళిందట. అక్కడ ఎలా ఉన్నాడు? శుద్ధ స్ఫటిక సంకాసుడు, త్రిశూల పట్టిసధరుడు, వ్యాఘ్ర చర్మాంబరుడు, వ్యాఘ్ర చర్మోత్తరీయుడు అయినటువంటి పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. కావలి కాస్తున్నాడు నందీశ్వరుడు. అక్కడ నందీశ్వరుడు కావలి కాస్తూ ఉన్నాడు. కిలాదపుత్రుడు ఏకాదశ రుద్రుడు అయినటువంటి నందీశ్వరుడు కావలి కాస్తున్నాడు. అక్కడ పరమేశ్వరుని సందర్శించాలంటే, పరమేశ్వరునికి సేవ చేయాలంటే ఎవరైనా సరే ముందుగా నందీశ్వరుని యొక్క అనుమతి పొందాలి. అందుకని పార్వతీ అమ్మవారు నందీశ్వరుని అనుమతి అడిగింది. స్వామి నందీశ్వర, నేను పరమేశ్వరుని సేవించాలని వచ్చాను, అనుమతి ఇచ్చండి అని. అమ్మా, ఆడవాళ్లు చేరితే ఆశ్రమాలు పాడవుతాయంటారు. ఆడవారి రూపురేఖ విలాసాలు తాపసులకు తపోభంగం కలిగిస్తాయమ్మా పార్వతీదేవి. అయినా ఆ పరమేశ్వరునికి నీవేం సేవ చేస్తావు తల్లి? స్నానానికి నీళ్లు తెస్తానంటావా? ఆయనకు తల మీద గంగా భవాని ఉంది. పోనీ బట్టలు ఉతికిస్తానంటావా? ఆయన బట్టలు కట్టుకోడు, చర్మాలు ధరిస్తాడు. అది కాకపోతే గన్నం తీయిస్తానంటావా? ఆయన గన్నం రాసుకోడు, ఒంటి నిండా విభూతి రాసుకుంటాడు. అటువంటి పరమేశ్వరులకు నీవు చేయవలసిన సేవ ఏమీ లేదమ్మా, వెళ్ళిరా అన్నాడు నందీశ్వరుడు. కానీ పట్టుబట్టి అడిగింది ఆ తల్లి. స్వామి, ఎంతో మంది భక్తులు, ఎంతో మంది మునీశ్వరులు స్వామిని సేవించాలని, స్వామి సేవలో తరించాలని కోరుకుంటారో అటువంటి భాగ్యం నాకు లేదా స్వామి? కాస్త అనుమతించండి, ఆయనకు నేను సేవ చేసుకుని తరిస్తాను అని దీనంగా అడిగిందట పార్వతమ్మ. అప్పుడు ఒప్పుకున్నాడు. ఆ యొక్క ఆశ్రమాన్ని చక్కదిద్ది అలికి ముగ్గురు పెట్టేటువంటి బాధ్యత నీదమ్మా. కొన్ని పనులు ఇక్కడ ఉండేటువంటి ఆశ్రమంలో స్వామికి అవసరమైనప్పుడు పూలు తెచ్చేటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా సక్రమ మార్గంలో నీవు చూసుకుంటూ ఉండు అని పనులు అప్పగించాడట ఆ యొక్క నందీశ్వరుడు ఒప్పుకొని. అప్పటి నుండి కూడా ఆ తల్లి పూజ చేస్తూ ఉన్నది. తొలిగోడి కూయు లోపల ఉలికి వడిలేచు లేచి కుటీరంపు ప్రాచీనలకు నీటిలో హరహరాయని మూగు ఉల్లి పిల్లడు నీళ్లు మోసి తెచ్చి సమాధి వేదికను అలికి మృగ్గిడి ఉద్యానమునకు పోవు ప్రీతి కొరయు మందుల లతాంతములు బిల్వపత్రములు గోయు మోసి అర్ఘోదకములు ఉష పవిత్ర వితకియు ఉపదిపాది వివిధ వస్తుజాలము కూర్చు శంకరాచనకు సతము పరమ సుకుమారి అచలాధిపతి కుమారి. అచలాధిపతి కుమారి ప్రతిరోజు ప్రాతకాలంలో మేల్కొని పరమశివనామం చెప్పిస్తూ పరమశివులకు ప్రీతికరమైనటువంటి కాంచన కుసుమములు, బిల్వపత్రములు, అర్ఘ్యోదకములు, దర్భలు, తుమ్మిపూలు, సమస్త వస్తుజాలమునంతా కూడా సమకూరుస్తూ భక్తి ప్రపత్తులతో ఆ పరమేశ్వరుని సేవిస్తూ ఉన్నదట. అదే సమయంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు ఉన్నాడు. తనకు మరణం లేకుండా వరం పొందాలని ఆ యొక్క తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేస్తూ ఉన్నాడట. భూమి సురపాల వేదలోల సుమనకాల భూమి
తలసిన యుగలే కమల శోభవ పాదగనిగలే నమితే చరణ జమ చేయ ఆచార వాయిద్యం లేకపోతే వృధా ప్రయాస, ఎంత గొంతు చిచ్చుకున్న ప్రయోజనం లేదు. తారకాసుని యొక్క ప్రార్థన ఆలకించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా తారకాసురా, నీ అభీష్టం నెరవేర్చడానికి వచ్చాను, ఏం కావాలో కోరుకోనాయన అన్నాడట. స్వామి, మరణం లేకుండా వరం పొందాలని వచ్చాను, ప్రసాదించండి మహానుభావ అన్నాడు. అయితే బ్రహ్మదేవుడు ఆలోచించాడు, ఈ దుర్మార్గుడికి మరణం లేకుండా వరమిస్తే సర్వదేవతలందరినీ కూడా సర్వనాశనం చేస్తాడు. కానీ వీరిని ఈ విధంగా వదలకూడదు. అడిగాడు కాబట్టి వరం ఇస్తామని చెప్పి వారిని ఏ విధంగా అయినా మధ్యలో తుదముట్టించాలి అనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మదేవుడు, నాయన తారకాసుర, నేను నీకు వరమిస్తాను, కానీ పరమేశ్వరుని యొక్క దివ్య తేజస్సు వల్ల కలిగిన 7 రోజుల శిశువు చేతిలో నీకు మరణం సంభవిస్తుంది అన్నాడు. ఇది నీకు సమ్మతమేనా అన్నాడట. అప్పుడు ఆలోచించాడు తారకాసురుడు, ధ్యాన నిమగ్నుడై ఉన్నటువంటి పరమేశ్వరునకు కుమారుడు కలిగేది లేదు, నన్ను సంహరించేది లేదు, కాబట్టి అలాంటి వరాన్ని నాకు ప్రసాదించండి స్వామి, మృత్యువును నేను జయిస్తాను అన్నాడట. తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఇక ఆ వరం తీసుకొని ఆ వర గర్వంతో వెచ్చు పెరిగి యక్షులను శిక్షించాడు, పతివృత్తలను భంగపరుస్తూ ఉన్నాడు, మునీశ్వర తప చెడగొడుతూ ఉన్నాడు, అనేక రకాలుగా విర్రవీగుతూ ఉన్నాడు ఆ యొక్క తారకాసురుడు. దేవతలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారట. బ్రహ్మదేవుని వద్దకు వచ్చారు దేవతలందరూ కూడా. సారసోద్భవ సృష్టి వైభవ సమయమిదే Thank you.
వేదరాశి నిన్నేత నా తత్రాత కల్మష చేత దాత, ఆత్తులమైన మమ్మల్ని మీరే రక్షించాలి స్వామి. ఆ తారకాసునికి వనారు అనేక వరాలు ఇచ్చారు. ఈ విధంగా పెచ్చు పెరిగి వాడి యొక్క అనుచరులు అందరూ కూడా వచ్చి ఈ దేవతలందరినీ కూడా సర్వనాశనం చేస్తున్నారు స్వామి. ఆ దుర్మార్గుని పీడ ఎలా వదిలిస్తావో నీదే భారం అని దేవతలందరూ కూడా ప్రార్థన చేశారట. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా దేవతలారా, విషవృక్షోపి సంవర్ధ్యం స్వయం చేత్తుమ సావృతం. మన చేత్తో మనం నాటి పెంచినటువంటి విషపు మొక్కనైనా సరే మనం తుంచివేయకూడదు. ఆ దుర్మార్గుడు నా యొక్క వరాల చేతని ఇంతవాడయ్యాడు, కానీ వారిని సంహరించేటువంటి ఉపాయం ఉన్నది, చెప్తాను వినండి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులకు కలిగేటువంటి కుమారుడే ఆ తారకాసుని సంహరిస్తాడు. మీరు వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి నాయనా దేవతలారా అని చెప్పి పంపించాడు బ్రహ్మదేవుడు. సరే, బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞానుసారం దేవతలందరూ కూడా ఒక రహస్యమైన చోటికి వచ్చి తారకాసురుడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరుల కుమారుడు కలగాలి. వారిద్దరికీ కుమారుడు కలగాలంటే వారిద్దరికీ వివాహం కావాలి. పార్వతీ పరమేశ్వరులకు వివాహం కావాలంటే వారిద్దరి మనస్సులు ఏకం కావాలి. ఆ పని ఎవరు చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో దేవేంద్రుడు తన మనస్సులో అనుకున్నాడట, దీనికంతటికి సమర్థుడు ఆ యొక్క మన్మధుడు ఒక్కడే. పుష్పబాణ ప్రభావం చేత పార్వతీ పరమేశ్వరుల మనస్సులో ప్రేమ కల్పించేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నవాడు ఆ యొక్క మన్మధుడు ఒక్కడే అని ఎప్పుడైతే తన మనస్సులో తలుచుకున్నాడో దేవేంద్రుడు, తలచిన వెంటనే తుమ్మెదల నారితో పుష్ప బాణములతో చిలుక హయముతో మాది చిగురుటాకు పొరుగుతో ప్రక్కన రతీదేవితో మిత్రుడైన వసంతుడితో సకల జనానంద సంధాయకుడు శ్రీ జగన్మోహనుడు అద్భుత విక్రముడు లక్ష్మీ నందనుడు అయినటువంటి మన్మధుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మన్మధుడు రాగానే జయ గో మన్మథ